నిజంగా మనకు అన్ని బాగున్నప్పుడు మనకు ఏం అర్థం కాదు, కానీ మనకేమైనా సమస్య వచ్చినప్పుడు, మనకేమైనా ఇబ్బందులు కలిగినప్పుడు, ఆ సమస్య, ఆ ఇబ్బంది ఎవరు కూడా తీర్చలేనటువంటి ఆ సమస్య మనకు ఎదురైనప్పుడు మనకు ఎవరు దిక్కు అవుతారయ్యా అంటే మన దేవుడే, మన ప్రభువే దిక్కు అవుతాడు. నిజంగా సమస్యలు అనేది మనకు మేలు కొరకు వస్తాయా, మనల్ని బాధించడానికి సమస్యలు వస్తాయా, మనల్ని దిగజార్చడానికి సమస్యలు వస్తాయా, నలుగురు ముందు మనల్ని నవ్వుల పాలు చేయడానికి సమస్యలు వస్తాయా, అసలు ఎందుకు సమస్యలు వస్తాయి అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు తెలియనటువంటి రోజుల్లో మనకు వచ్చిన సమస్యలను బట్టి మనము ఇప్పటిదాకా చెప్పినటువంటి సమస్యలు, అవి వచ్చినటువంటి సమస్యలు మనల్ని నాశనం చేయడానికి, నిజంగా మనుషుల ముందు బాధ పెట్టడానికి, మనల్ని అవమానపరచడానికి, మనం చనిపోవడానికి మనకు యేసు ప్రభు తెలియనటువంటి రోజుల్లో ఉన్నప్పుడు మనకు వచ్చినాయి. కానీ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయనే నా సొంత రక్షకుడు, ఆయనే నా దేవుడు, నమ్మదగిన సహాయకుడని ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు, ఆయన మీద ఆధారపడి ఆయనే నా దేవుడు, నా తండ్రి అని మనము అటువంటి విశ్వాసం దేవుని మీద పెట్టుకున్నప్పుడు కూడా మనకు సమస్యలు వచ్చినాయంటే, నిజంగా సమస్యల వెనుక ఖచ్చితంగా నిందకు ప్రతిగా పోదండ అనేది ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుంది అంటే, అరే ఎవరు నాకు లేరు కదా, ఎవరు నాతో లేరు కదా, ఎవరు నాతో మాట్లాడేవారు లేరు కదా, ఎవరు నన్ను అర్థం చేసుకున్న వారు లేరు కదా, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి చెప్పుకుంటే నా ఈ బాధ తీరుతుంది, నిజంగా మనుషులకు చెప్పుకుంటే నా బాధ తీరుతుందా అన్నటువంటి సందర్భంలో ఎవరు మనతో ఉండరు. నిజంగా అటువంటి సందర్భంలో ఎవరుంటారయ్యా మన తోడయ్యా అని ఆలోచన చేస్తే, మన దేవుడు తప్ప మన తోడుగా ఉండే వ్యక్తులు ఎవ్వరు ఉండరు. ఎందుకంటే మనుషుల ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, అది ఇప్పటి వరకు శాశ్వతంగా మనిషి ప్రేమ మనకు తోడుంటుందో మనకు తెలియదు. మనుషుల ప్రేమ ఎప్పటి వరకు మనకు తోడై ఉంటుందో, ఎప్పటి వరకు మనకు ఉంటుందో తెలియదు. మనుషుల ప్రేమ మనకు ఎప్పటికీ మనకు పొందుకోవాలి, మనుషులు ఎప్పుడు నన్ను ప్రేమించాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నా మాట వినాలి అని మనుషుల ప్రేమ మీద ఆధారపడితే మనుషులు ఎప్పుడు మనల్ని చేయి విడుస్తారో మనకు తెలియదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎప్పటి వరకు మనతో ఉంటుందో తెలియదు, ఎప్పుడు దూరం అయిపోతుందో కూడా తెలియదు. అటువంటి ప్రేమల మీద నమ్మకం పెట్టుకుంటే మనకు మిగిలేది కేవలము నిరాశ, నిస్పృహ, అంతకుమించి ఇంకేముండదు. అయితే మనం పెట్టుకోవాల్సింది నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలి అంటే దేవుని మీదనే పెట్టుకోవాలి. దేవుడు నమ్మదగిన దేవుడు, మన శ్రమలో తోడై ఉండే దేవుడు. నిజంగా మన శ్రమలో ఎవరు తోడై ఉంటారయ్యా అంటే, నిజంగా మనకు శ్రమ వచ్చింది అన్నప్పుడు ఎవరు మన వారు అనేది దాదాపు అప్పుడు తెలుస్తుంది. నిజంగా మనకు భరించలేనటువంటి శ్రమ వచ్చింది, ఆ శ్రమలో ఎవరు తోడు ఉంటారంటే, ఉంటారు చాలా వరకు ఆత్మీయులు, మనల్ని ఇష్టపడే వ్యక్తులు. అది ఎంతవరకు తోడై ఉండాలో అంతవరకు ఉంటారు. దాని తర్వాత వాళ్ళ తోడు అనేది మనకు రాదు. మనల్ని ప్రేమించే మన కుటుంబము, ఆ కుటుంబం కూడా మన కష్టంలో, ఇబ్బందుల్లో మనకు తోడై ఉండేది ఏందయ్యా అంటే, ఎవరు ఉండరయ్యా అంటే మన కుటుంబం. దాదాపుగా ఉండేది మన కుటుంబమే ఉంటుంది. మిగతా వ్యక్తులు దాదాపుగా ఎంతవరకు రావాలో, ఎంతవరకు తోడుగా ఉండాలో అంతవరకు వచ్చి ఆగిపోతారు. చివరి వరకు తోడై ఉండేవారు ఎవరయ్యా అంటే మన కుటుంబం. అలా
మన జీవితంలో మనకు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తోడే ఎవరుంటారు తోడు అంటే, కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఒక్కోసారి అర్థం చేసుకోకపోవచ్చు కొన్నిసార్లు. కానీ నమ్మదగిన దేవుడు 24/7 దాదాపు 24 గంటలు మనం ఎప్పుడు పిలిచినా పలికే దేవుడు ఆయన. ఎప్పుడు పిలిచినా కూడా పలుకుతాడు. అర్ధరాత్రి పిలుస్తావా, ఉదయం తెల్లవారగానే లేచి పిలుస్తావా, మధ్యాహ్నం తర్వాత పిలుస్తావా, సాయంకాలం పిలుస్తావా, నువ్వు ఏ సమయంలో ప్రభు తండ్రి అని ఒక్క పిలుపు పిలిస్తే ఆన్ ది స్పాట్లో మన దగ్గర ఉంటాడు దేవుడు. ఏవి నా కుమారుడా, ఏవి నా కుమారే అని. నిజంగా ఆయన ప్రేమను మనం వర్ణించలేము.